ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అక్కడ పరిస్థితి? ఏముందండి, ఇంట్లో అందరూ చాలా బాధగా ఉన్నారు. సరే, నేను ఎంత అడిగినా ఆ లెటర్ సంగతి నోరు విప్పట్లేదు. పోనీ నేనొచ్చి తనని ఏమైనా అడగనా? తను నాతోని నోరు విప్పట్లేదంటే ఇంకా మీరు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడి దిగొచ్చిన ఒక్కక్షరం కూడా చెప్పదండి. తను నా చెల్లండి. నాకన్నా క్లోజ్ శరణ్యకి ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. ఏవండి, నేనిక్కడికొచ్చాను కదా, నా వల్లైన ప్రయత్నం ఏదో నేను చేస్తాను. ఉంటానండి. అమ్మ, నా హస్బెండ్ తమరిని నేనిక్కడికి రానిస్తానా? నేను వీళ్ళని విడగొట్టింది నా పంతం నెగ్గించుకోటానికి. ఎప్పటికీ ఇంకా దర్శన్ శరణ్య కలవనే కలవరు, కలవనివ్వను. విభజించు, పాలించు, ఇదే నా స్లోగన్. నేను స్లో పాయిజన్ని. ఏవండి, మీరంటే నాకు చాలా ఇష్టమండి. మీకు దూరంగా బతకడం నాతో అవ్వట్లేదండి. మీరు నన్ను వద్దు అని అమ్మ నాన్నతో చెబుతుంటే గుండె కోస్తున్నట్టుగా చాలా కష్టంగా ఉందండి. నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను, సంబరంగా పెళ్లి చేసుకున్నానండి. మీతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నానండి. కానీ నా ఊహలన్నీ ఏనాటికి నిజం అవ్వవని, చేదు వాస్తవాలని అర్థం చేసుకుని మీతో దూరంగా వచ్చేశాను. నా రాతలో ఒక మంచి మనిషికి భార్యనయ్యే అదృష్టం వచ్చింది. కానీ ఆ భర్తతో జీవితాన్ని పంచుకోలేని అదృష్టం, రాత నాకు లేదు. నాకు లేదు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మీతో కలిసి ఉన్న ఈ 4 రోజులు కూడా ఎంతో నరకాన్ని అనుభవించారు మీరు. ఇక మీ జీవితం నుంచి నేను బయటికి వచ్చేసానండి. ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండాలి. మీకే కాదు, మీ జ్ఞాపకాలకి కూడా దూరంగా బ్రతకడానికి ప్రయత్నిస్తానండి.
ఆనందా, మనమంతా ఇలా మౌనంగా ఉంటే ఈ సమస్య ఎప్పటికీ తీరేది? వెంటనే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించకపోతే ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది. అవునా ఆనంద, ఆ శరణ్య దర్శన్ జీవితం మీద మాయని మచ్చని వేసి మన కుటుంబ పరువుని గంగపాలు చేసి వెళ్ళిపోయింది. మనం ఇంకా ఈ అవమానాన్ని భరిస్తూ ఇలా ఎంతకాలమని ఉండగలం? నువ్వే తన విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలా ఆనంద? అవునమ్మా, ఎప్పుడూ గొప్ప నిర్ణయాలు తీసుకునే నువ్వు ఈ కుటుంబ గౌరవం కాపాడుతుందని నమ్మి శరణ్యని కోడలుగా ఎంచుకున్నావు. కానీ అన్నిసార్లు మనం తలిచిందే జరగదు కదా. అందుకేనమ్మా, దర్శన్ విషయంలో నువ్వు మరోమారు సరైన నిర్ణయం తీసుకోక తప్పదు. నేను నిర్ణయం తీసుకున్నాను బావగారు. ఏంటమ్మా ఆ నిర్ణయం? కుటుంబ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా మీరందరూ సమ్మతిస్తారని, గౌరవిస్తారని ఆశిస్తున్నాను. అందుకే దర్శన్ జీవితం విషయంలో కూడా ఇప్పటి వరకు నేను ఏ మిస్టేక్ చేయలేదు. శరణ్యని ఈ ఇంటి కోడలిగా తీసుకురావడంలో నేను ఏ పొరపాటు చేసి ఉండనని ఇప్పటికీ నమ్ముతున్నాను. ఆనందా, ఏం మాట్లాడుతున్నావు? నీ కళ్ళ ముందే కదా ఆ శరణ్య ఏం చేసిందో బయటపడింది. ఆ లెటర్లో ఉన్నది నిజమని అంటారా? కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమని మనసు నమ్ముతూ పోతే మనిషి జీవితం మొత్తం అబద్ధంలో బ్రతుకుతున్నట్టేనండి. జరిగిన వాస్తవం ఎప్పుడూ అన్నిసార్లు మన కళ్ళ ముందు కనబడుతూ ఉండదండి. మనసుతో మనమే చూడగలగాలి. శరణ్య వ్యక్తిత్వాన్ని, గుణాన్ని మనం అంతా ఎంతో నమ్మే కదా తనని ఈ ఇంటి కోడలిగా ఆహ్వానించాము. మరి ఇంతలోనే ఏదో ఒక ఉత్తరంలో పిచ్చి రాతలేవో ఉన్నాయని, అవన్నీ తనే రాసింది అని అంత సులభంగా ఎలా నమ్మేస్తాం? అలా నమ్మితే ఇక నమ్మకం అనే మాటకి ఏం విలువ ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.